హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వంకాయ టమాటా పచ్చడి అండి. అంటే పాతకాలంలో ఎలాగైతే డైరెక్ట్గా పొయ్యి మీద నిప్పుల మీద కాలుస్తారు కదా వంకాయని, అలా చేద్దామని చెప్పేసి రెసిపీని షేర్ చేశానండి. ఏంటంటే ఫస్ట్గా దానికి నేను 2 వంకాయలు తీసుకున్నాను. దీనికి మనం ఇంట్లో ఏదైతే వంట నూనె ఉంటుందో దాన్ని ఫుల్గా దానికి అంటించి అంటే ఫుల్గా దానికి కోట్ చేసి డైరెక్ట్గా అలాగే స్టవ్ మీద పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక చేస్తే వంకాయ అనేది పైన తొక్క అనేది మాడిపోవడం జరిగింది. అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా పూర్తిగా కొంచెం మధ్యలో చీలినట్టుగా ఉంది కదా, అలా చేసుకోవాలి. తర్వాత ఏదైతే బ్లాక్గా అయిందో అది మొత్తం స్కిన్ మొత్తం తీసి పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంట్లో ఎంతవరకు అయితే కారం తింటారో లేకపోతే ఆ పచ్చిమిరపకాయల కారం బట్టి కూడా మనం పచ్చిమిరపకాయలు చూసుకొని వేపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక నేను ఒక 3 or 4 టమాటాలు తీసుకున్నానండి. తీసుకొని అది మగ్గబెట్టుకున్నాను. అందులో దానికి తగ్గట్టుగా సాల్ట్ అది వేసి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మగ్గబెట్టేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్నాక అది వేసుకున్నానండి. యాక్చువల్లీ కొంచెం ఇంకా బరగ్గా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కావలిస్తే మీరు తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్బా వ్లాగ్స్.